ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరి వేకువజామన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయం మిమ్మల్ని దర్శించడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈ దినం యందు కూడా మరి చక్కని వాగ్దానం దేవుడు అనుగ్రహించారు. మరి ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వేకువజామన్నా అనే కార్యక్రమం ద్వారా మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగున్నారని ఎంతగానో నమ్ముతూ ఉన్నాను. నమ్మడమే కాకుండా మీ అందరి కొరకు కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం జరుగుతుంది. తప్పక ప్రభు మీ కుటుంబాలను ఆస్వాదించునుగాక. ఈరోజు కూడా ఒక చక్కని వాగ్దానం మరి దేవుడు అనుగ్రహించారు. ఒక్కసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 40వ వచనం. దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను. ఎస్, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరికి కూడా చెందిన దైవజనమ. ఎవరైతే దేవుడి పట్ల ఓ భక్తి జీవితాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడి మార్గాల్లో స్థిరముగా ఉండాలని కోరుకుంటారో వారి కొరకు శ్రేష్టమైన వాటిని దేవుడు సిద్ధపరచను. దేవుడు స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు నాకు ఏం చేశాడు అనుకొని ఇంకా ఆ సిద్ధపరిచిన వాటిని కనబడక బాధపడే వ్యక్తివైతే దేవుడు చెప్తున్న మాట, మన కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవి. మనకి దేవుడిచ్చి ఎప్పుడూ కూడా శ్రేష్టంగానే ఉంటాయి. దేవుడి స్తోత్రం. అబ్రహాం జీవితంలో కూడా దేవుడికి భక్తుడిగా మార్చబడ్డాడు. దేవుడి పిలుపుని బట్టి దేవుని నమ్ముకోవడం ప్రారంభించాడు. అయితే అబ్రహాం జీవితంలో ధనధాన్యాలు, అష్టౌశ్చర్యాలు, పేరు, ఘనత అన్నీ వచ్చినాయి. కానీ వారి మనస్సులో ఉన్న శ్రేష్టమైన కోరిక వారికి అలా తిరగల, అది బిడ్డలు లేకపోవడం. అయితే దేవుడు వారి కొరకు దాచిన బహుమానం గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. నీవు నీ పనివాడే నీకు బిడ్డగా కాదు, కానీ నీ గర్భవాసాన్ని ఒక వాగ్దాన పుత్రునిచ్చాను. మీరు ఎదురు చూసేవారుగా మాడు నుండి మీరు ఎదురు చూస్తూ ఉండగానే శ్రేష్టమైన పని మీరు అనుభవిస్తారని దేవుడు చెప్పాడు. దేవుడు స్తోత్రం. అంటే అబ్రహాము జీవితంలో దాచి ఉంచిన శ్రేష్టమైన బహుమానం ఏదైనా ఉందంటే ఇస్సాకు. అంటే భక్తుల జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన మేలు శ్రేష్టమైనదా? శ్రేష్టమైనదే. భక్తుల కొరకు దేవుడు ఎప్పుడూ కూడా ఒక బలమైన ఆశీర్వాదం దాచి ఉంచుతాడు. భక్తుల కొరకు దీవెనకరమైన శ్రేష్టమైన వాటిని భగవంతుడు దాచి ఉంచుతాడు. భక్తుల కొరకు దైవ చిత్తములో ఉన్న మహోపకార్యాలు దాచి ఉంచుతాడు. ఈ ఉదయకాలం కూడా నీకు ఏమి జరిగింది అని ఆలోచించే నీతో దేవుడు దాచి ఉంచిన శ్రేష్టమైన మేలు చూడబోతున్నావు. ఇంతవరకు దేవుల్లో బలంగా ఉండి, విశ్వాసంలో బలంగా ఉండి, నమ్మకములో బలంగా ఉండి, దేవుణ్ణి బలముగా ఆరాధించే వ్యక్తిగా మారుతూ నువ్వు వెళ్ళిపోతున్న తరుణములో దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తే దైవజనమా, భక్తుల జీవితం కొరకు దేవుడు బలమైన వాటిని ఆయన మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. భక్తుల జీవితముల కొరకు దాచిపెట్టి ఉంచాడు. దావీదు దేవుడి పట్ల చాలా భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు కనుక అతని కొరకు రాజరికాన్ని దేవుడు దాచిపెట్టి తగిన కాలంలో అప్పచెప్పాడు. యేసేపు కూడా దేవుల్లో బలంగా ఉన్నవాడిగా మారి ఉన్నాడు కనుక ఆ భక్తుడి కోసం దాచిపెట్టి ఉంచింది శ్రేష్టమైన కార్యం ప్రధానమంత్రి. రూతు కూడా దేవుల్లో బలముగా మరి జీవితాన్ని మార్చుకు వెళ్ళిపోతూ ఉంటే ఆమె కొరకు దేవుడు ఉంచిన బహుమానం బోయజు భార్య. ఎస్తేరు కూడా తల్లిదండ్రులు లేనిది అనగా జీవితంలో ఉన్న ఆమె జీవితంలో బలంగా దేవుడు వెళ్ళిపోతూ ఉంటే ఆమె కొరకు దాచి ఉంచింది
రాని. దేవుడి స్తోత్రం. ఈ రకముగా భక్తుల జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన శ్రేష్టమైనవి ఈ ఉదయకాలం నీ జీవితంలో ఆయన ఇవ్వబోతున్నాడు. మన్నా ద్వారా దేవునికి ఇస్తున్న వాగ్దానం, నీ కొరకు కూడా దేవుడు గొప్ప శ్రేష్టమైన కార్యం దాచి ఉంచాడు. ఈరోజు నీ జీవితాల్లో ఉన్న బాధలు బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, కష్టాల బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, ఇబ్బందుల బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, అప్పుల బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో. నువ్వు భక్తిపరుడు అయితే, విశ్వాసం కలిగిన వాడు అయితే, నీ కొరకు దేవుడు శ్రేష్టమైన వాడు దాచి ఉంచాడు. ఈ వేకువజాము నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎందరో భక్తుల జీవితాల్లో దేవుడు దాచి ఉంచిన ఆ శ్రేష్టమైన బహుమానాలు వారు అనుభవించే వ్యక్తులుగా మారుతూ ఉన్నారు. సోదరా, ఈరోజుగా దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాటిని మనకు కలిగచేయండి. ఎంత చక్కని వాగ్దానం! దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. సిద్ధపరిచి దేవుడు ఉంచాడు. శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన మేలుని, శ్రేష్టమైన ఆనందాన్ని ముందుగా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అది నువ్వు పొందుకునే దినము రాబోతుంది. ఈ వేకువజాము అన్న ద్వారా ఈరోజు నువ్వు దేవుడి శ్రేష్టమైన బహుమానం పొందుకోవడానికి సిద్ధంగా ఉండు. భక్తి కలిగిన మార్గంలో వెళ్ళేవాడి కొరకు దేవుడు దాచి ఉంచిన శ్రేష్టమైన మేలు. అందుకే దేవుడు చేయబోయే కార్యాలు ఏమిటంటే కంటి కనబడచ్చు, అది తెలియదు. భక్తుల జీవితాలు దేవుడు ఉంచిన మేలు ఎంత ఉంటుంది అని ఆలోచిస్తే మన తరతరాలు కూడా సరిపోగా ఆశీర్వాదం ఉంచుతాడు. ఆయన దాచి ఉంచిన మేలు మనం పసికట్టలేం, కానీ దాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేసే వ్యక్తులుగా ఉండాలి. ఈ ఉదయకాల సమయం ముందు వేకువజాము ద్వారా నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచిన శ్రేష్టమైన కార్యాలు నీ జీవితంలో కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో నువ్వు బాధతో ఉన్నావు, ప్రస్తుత కాలంలో దుఃఖంతో ఉన్నావు, ప్రస్తుత కాలంలో నీ భర్త నీ మాట వింటున్నా, ప్రస్తుత కాలంలో తెచ్చిన రూపాయి వడ్డీకి వెళ్ళి, ప్రస్తుత కాలంలో సంతానం లేదు, ప్రస్తుత కాలంలో వివాహం కలగలేదు, ప్రస్తుత కాలంలో నువ్వు అనుకున్న ఆశీర్వాదం లేనప్పుడు కృంగిపోతున్నవేమో. నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచిన ఒక ఆశీర్వాదం ఉంది. నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఈ వేకువజాము మన ద్వారా కృంగిపోతున్న వారితో, నిరాశలో ఉన్న వారితో, భక్తిలో ఉండి కూడా శ్రద్ధపాటు గమనించలేని వారితో దేవుడు ఇస్తున్న వాగ్దానం గమనిస్తే ఆయన చెప్తున్న మాట సిద్ధపరిచి ఉంచాడు. శ్రేష్టమైన వాటిని ఆయన మరీ సిద్ధపరచును. సోదరా, ఈ ఉదయకాల వేకువజాము మన ద్వారా నీ కొరకు దేవుడు ఆశీర్వాదం సిద్ధపరిచాడు, మేలు సిద్ధపరిచాడు, సంతానం సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు పొందుకోబోతున్నావు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు ఈ మాటల మీద నీవు విశ్వాసం దేకిపోవచ్చు. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, భక్తుల కొరకు నువ్వు సిద్ధపరిచిన వారి శ్రేష్టమైన వాటిని నువ్వు సిద్ధపరిచి ఉన్నావు మాట్లాడుతున్నావు తండ్రి. ఈరోజు ఎంతో మంది జీవితాలు నీ మార్గములో, నీ యొక్క త్రోవలో పరిగెడుతుండగానైనా వారి కొరకు సిద్ధపరిచి ఉంచిన ప్రతి ఏర్పాటును బట్టి నీకు వందనాలు తండ్రి. అబ్రహాము జీవితం కానీ, యెహోషువ జీవితం కానీ, ఎస్తేరు జీవితం, అందరి జీవితాల్లో కూడా నీకు భక్తులుగా మార్చబడినప్పుడు వారికి సిద్ధపరిచిన ఏర్పాటును బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఈరోజు ఎంతమంది వేకువజాము అన్నది ఈ మాటలు వింటున్నారో వారికి సిద్ధపరిచిన ప్రతి కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన, అప్పుల్లో ఉన్న వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నా, చక్కని సంతాన భాగ్యం దయచేయండి ప్రభువా తండ్రి. అనారోగ్యంతో బాధలతో ఉన్న వారికి అనారోగ్యంలోంచి వారి విడుదల కలిగించేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, ఇదిగో ప్రభు చదువుకుని బిడ్డలకి నాయన చక్కని జ్ఞానం అనుగ్రహించండి. నాయన, చదువుకొని ఖాళీగా ఉండి ఉద్యోగులు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, వారికి చక్కని ఉద్యోగాలు దయచేయండి ప్రభు. నాయన, కోర్టు కేసు నలిగిపోతున్న వారికి చక్కని విడుదల కలిగించేయండి ప్రభువా తండ్రి. నాయన, బిడ్డల మాట వినక బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డల జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నా తండ్రి, ఉదయకాలం ఎవరు ఏ ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడుకొని, ఎవరు ఏ పనులు ఈ ఉదయకాలం ప్రారంభిస్తున్నారో ప్రతి పనులు వారికి సహాయం దయచేయండి ప్రభువా. నాయన, నీకు స్తోత్రం. ఈ దినాన ప్రభువా తండ్రి, నాయన
మరి ఫ్యామిలీ సమస్యలు దూరపరచండి, కుటుంబాలు కలపండి ప్రభా. వివాహము కాని వరకు చక్కని వివాహం దయచేయండి ప్రభా తండ్రి. నాయన పాడి పంట వ్యవసాయం చేసుకున్న వారికి చక్కని ఫలింపు దయచేయండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారిని ఆస్వాదించండి తండ్రి. నాయన రెక్కల కష్టం ఆధారపడిన వారికి రెక్కల కష్టం దీవించు తండ్రి. అలాగే ప్రభా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీ నామం పేరుట మీరే సహాయం అందించమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో నాని ఏకుజమన్నా చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి తండ్రి. నాయన వివాహ దినం జరుపుకునే వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం తండ్రి. నాయన బర్త్డే జరుపుకునే వారికి తెలియపరుస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆస్వాదించమని ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రతి ఉదయకాలమందు మరి దేవుడు ఆత్మచేత మీ అందరి కొరకు ఈ వేకుజమన్నా ద్వారా ప్రార్థన ఎంత దైవం తెలుసా మీకు? దేవుడు ఆత్మ కలిగిన వారిగా సంపూర్తిగా హృదయపూర్తిగా ఈ ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. బలమైన వర్తమాన ప్రభు అందిస్తూ ఉన్నారు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వైఎస్జే ప్రేయర్ మినిస్ట్రీ తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా సేవను బలపరిచే ఉద్దేశం ఉంటే సహాయం అందించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.